మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు మీడియాతో. ఇప్పుడు లైవ్ చూద్దాం. టీఎంసీ రిజర్వాయర్ కట్టింది కదా, మరి నీళ్లు లేనటువంటి ఒకవైపున కేఎల్ఐ 4,50,000 అంటే 45 టీఎంసీ రిజర్వాయర్స్, కనీసం 25 టీఎంసీ ఉండాలి. పాలమూరు ప్రాజెక్ట్ ఏమంటాడు, గొల్లపల్లికి అవసరం లేదు, ఆల్రెడీ ఏదురు రిజర్వాయర్కి వెళ్ళి నీళ్లు ఇస్తామని మన్నాడు. ఏదురు రిజర్వాయర్ అంటే పాలమూరు లిఫ్ట్. పాలమూరు లిఫ్ట్ 12,000 ఎకరాలు అంటున్నాం. సారీ, 12 లక్షల ఎకరాలు, 12 లక్షల ఎకరాలు, 90 టీఎంసీ. ఈ 12 లక్షల ఎకరాలకు మీరు కట్టిన రిజర్వాయర్ 60 టీఎంసీ. శ్రీశైలం నీళ్లు ఉంటే, మనం పంపించిన నీళ్లు ఉంటే, అటు రాయలసీమ లిఫ్ట్ కానీ పొద్దుడు కానీ వాడకపోతే, మొన్నటిదాకా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి వస్తూ ఉంటే కూడా కరెంటు ఉత్పత్తి పేరు మీద ఏపీ గవర్నమెంటు పంపులు ఆన్ చేసి, అంటే జనరేటర్స్ ఆన్ చేసి నీళ్లు కిందికి వదిలింది. సో దానిపైన ఒత్తిడి చేస్తే ధర్నా చేస్తామంటే బంద్ చేయడం జరిగింది. అంటే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఈరోజు మనం ఏప్రిల్లో ఉన్నాం. స్టాండింగ్ క్రాప్స్ ఉన్నాయి, నీళ్లు లేవు, రైతులు లబోదిబో బతుకుంటూ ఉన్నారు. మరి ఈ లెక్క ప్రకారం చూస్తే మీరు 12 లక్షల ఎకరాలకు పాలమూరు లిఫ్టు అంటే 120 టీఎంసీ కావాలా. కేఎల్ఐ 400 లక్షల కంటే 45 టీఎంసీ. అంటే ఇది ఆర్దడికే వస్తుంది ఈ లెక్క ప్రకారం ఇస్తే కూడా, వెట్టుకు కాదు, ఆర్దడికే డ్రై క్రాప్స్. మరి చాలామంది రైతులు వివిధ కారణాల వల్ల వరి వేస్తూ ఉన్నారు. అంటే డబుల్ రిక్వైర్మెంట్, అంటే 12, 4, 16 లక్షల కంటే 320 టీఎంసీ కావాలా రిజర్వాయర్స్. లేనప్పుడు మరి రిజర్వాయర్స్ వద్దు అంటే ఎవరు రాజకీయం చేస్తున్నట్టు? ఉల్టా చోర్ కోత్వాల్ కూడా అంటున్నట్టుగా మీరే మాట్లాడుతున్నారు. రెండవది, ఈరోజున మరి దీనికి తోడు మేము గొప్పగా మాకే తెలివితేటలున్నాయి, ఇంకెవ్వరు మేమే మేధావులం, ఇంకెవరు కాదు, మామాలలో మేమిద్దరమే మేధావులం, ఇంకెవరికి ఏం తెలియదు అనుకుంటే తెలివి ఒక్కరి సొత్తు కాదు. దీనికి తోడు మూలిగే నక్క మీద తాటిపడేటట్టుగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాష్ట్ర విభజన చట్టంలో కృష్ణా నీటి పంపకాలకు సంబంధించి విభజన చట్టంలో బైఫర్కేషన్ యాక్ట్లో ఎన్ బ్లాక్ కృష్ణా వాటర్ అలాట్మెంట్ చేసింది. అంటే 811 టీఎంసీ ఉభయ రాష్ట్రాలకు కలిపి అని అలాట్మెంట్ చేశారు. మీరేం చేసిండ్రు 10 సంవత్సరాలు? 299 తెలంగాణకు, 512 ఏపీకని మీరు 10 సంవత్సరాలు మీ సంతకాలు పెట్టిండ్రు, ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు. అంటే మీరు లేని హక్కును కల్పించేటువంటి ప్రయత్నం చేసింది. దానికి తోడు ఇప్పుడు రిజర్వాయర్ కడతా ఉంటే, రిజర్వాయర్ కోసం చేస్తూ ఉంటే మేమిచ్చిన జీవో కాదు, గత ప్రభుత్వం, ఒక్క రిజర్వాయర్ కాదు, 20 రిజర్వాయర్ పేర్లు కూడా చదువుతాను. ఇక్కడ 1 కాదు 2 కాదు,